లోబోబాయ్, ఉన్నట్టుండి ఇలా చీకటైపోయింది ఏంటి? ప్లీజ్ త్వరగా లైట్ వచ్చేలా చెయ్యి. అవును, త్వరగా చెయ్యి. నేను నా ఫేవరెట్ కార్టూన్ చూడాలి. ఓయ్, రోబోబాయ్ తో అలా మాట్లాడుతున్నావేంటి? రోబోబాయ్, ప్లీజ్ హెల్ప్ us. నేను ఏదో ఒకటి చేస్తాను. అప్పటి వరకు మీరు కార్ హెడ్ లైట్స్ ని ఆన్ చేసి ఉంచండి, లేదంటే మొత్తం చీకటిగా అయిపోతుంది. నువ్వు వీళ్ళకి సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చి తీరాల్సిందే. ఆ తర్వాత తాతగారు, మొత్తం చీకటిగా ఉంది. అసలు ఇలా ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇది ఖచ్చితంగా మ్యాడ్ మ్యాక్స్ పనే. ముందుగా మనం ఏం చేయాలంటే ఊరులో వెలుతురు తీసుకురావాలి. లేదంటే ఇలా చీకటిగా ఉంటే ప్రతి చోట దొంగతనాలు జరుగుతాయి. తాతగారు, మా పైన నుంచి ఒక నల్లటి నీడ ఎగురుకుంటూ వెళ్ళింది. దాని తర్వాత అంతా చీకటైపోయింది. పదండి, మీ ల్యాబ్ కి వెళ్ళి చూద్దాం. అది మన సీసీటీవీలో దాని ఇమేజ్ ఉందో లేదో అని. సరే పద. మన సీసీటీవీలో దాని ఇమేజ్ ఖచ్చితంగా ఉంటుంది. వేర్ జింటూను పిలువు. తను ఎంతో కొంత టెర్రస్ మీద అందరికీ లైట్స్ వచ్చేలా చేస్తాడు. గుడ్ ఐడియా. ఏమైంది ఎమ్లీ? వీరెక్కడున్నాడు? ఊరు మొత్తం చీకటైపోయింది. అందరూ చాలా కంగారు పడుతున్నారు. ప్రతి ఇంటి మీద ఒక పెద్ద నక్షత్రం వెలుగుతున్నట్టుగా ఒక బల్బును వెలిగించి బాగుంటుంది. అయితే నేను నక్షత్రాన్ని వెలిగిస్తాను. బల్బ్ ఎందుకు? అగడం పగడం అల్లం బెల్లం ఎక్కడం తిగడం దమ్ దమాదం. నాన్న, ఒక స్టార్ మన టెర్రస్ మీద కూడా ఉంది. పదండి, దాని మీద ఎక్కుదాం. చెడ్డ అంకుల్, ఎక్కడికి వెళ్తున్నారు? అది పైకి వెళ్ళిపోతే మీరు ఇరుక్కుపోతారు. నాకు నక్షత్రం మీద నించొని టీ తాగడం అంటే చాలా ఇష్టం. బంటి వాళ్ళ మమ్మీ టీ తీసుకురావడానికి వెళ్ళింది. ఇది మా స్టార్, ఇది మా సొంతం. జింటూ, నువ్వు అసలు ఏం చేసావు? వీర్ జింటూ ఏం చేశాడో వచ్చి చూడు. నమ్మలేకపోతున్నాను. అన్ని నక్షత్రాలు కిందకొచ్చేసాయా? అసలు భగవంతుడు ఎలాంటి మాయలు చేస్తున్నాడో చూసావా? నేను ఇంటికి వెళ్తాను. మా ఇంటి మీద కూడా ఒక స్టార్ ఉంటుంది. ఒకవేళ జింటూ ఇలానే డాన్స్ చేశాడంటే అప్పుడు వీటీం ఖచ్చితంగా గెలుస్తుంది. లేదు, నేను ఏదో ఒకటి చేసి తీరాలి. జింటూ, నువ్వు మ్యాజిక్ ని ఎందుకు యూజ్ చేస్తున్నావు? నువ్వు మ్యాజిక్ ని యూజ్ చేయకుండా ప్రాక్టీస్ చేయి ప్లీజ్. మనం కాంపిటీషన్ లో మ్యాజిక్ ని యూజ్ చేయకుండా చేయాలి. ఎందుకు చేయకూడదు? ఎవరికీ తెలియదు కదా. కానీ మనకు తెలుసు కదా, ఇది చీటింగ్ అవుతుంది. ఇలా ఏ కాంపిటీషన్ లో అయినా చీటింగ్ చేయడం మంచి పద్ధతి కాదు. నీకు నా మ్యాజిక్ తో ఎప్పుడు ప్రాబ్లమే. అసలు ఎవరు నా టాలెంట్ ని పట్టించుకోరు. సరేలే, ముందు వెళ్ళి ఏమైనా తింటాను. చాలా ఆకలిగా ఉంది. హలో జింటూ. హాయ్ బంటి. ఇదిగో తీసుకో, చాక్లెట్ తింటావా? నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం. నేను నీకు రోజు ఇలాంటి చాక్లెట్ ని బోల్డ్ అని ఇస్తాను. కానీ ఒక కండిషన్. ఏంటో కండిషన్? నువ్వు మా మాస్టర్ అయిపో. నువ్వు మమ్మల్ని నీ స్టూడెంట్స్ చేసుకుంటావా? ప్లీజ్ చింటూ, ప్లీజ్. గురూజీ. తప్పకుండా చేసుకుంటాను. కానీ మీరు నాకు రోజు చాక్లెట్ కొనిస్తారన్న మాట గుర్తు పెట్టుకోండి. రండి, ప్రాక్టీస్ చేద్దాం. ఇంతకీ జింటూ ఎక్కడికి మాయమైపోయాడు? నా నడుం విరిగిపోయింది. జింటూ, నువ్వు సరిగ్గా నేర్పించలేవా ఏంటి? నేను నీకు అస్సలు చాక్లెట్లు ఇవ్వను చూడు.
చాక్లెట్లు నీ నుంచేగా నాకు వచ్చేవి కాబట్టి కొంచెం మ్యాజిక్ నీపైనే యూజ్ చేస్తాను. పర్వాలేదు, నువ్వు నేర్చుకున్నావు, మళ్ళీ చెయ్యి. వావ్, నేను సాధించాను, సాధించాను. డాన్స్ మాస్టర్ గారు, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. అరే, ఈ టాయ్ చాలా క్యూట్ గా ఉంది. చిల్బుల్, దీన్ని చూడు, ఇది నిజంగా భలేగా ఉంది కదా. నా డాంకీ సెన్స్ ఏం చెప్తుందంటే దీని వెంటనే పడే, అందులో ఏదో ప్రమాదం ఉందనిపిస్తుంది. ఎగురుతూ ఇలా క్యారెట్ తినడంలో భలే మజా ఉంటుంది. వీర్, చూడు, ఈ టాయ్ ఎంత క్యూట్ గా ఉందో. ఇది మన మేడ మీద నాకు దొరికింది. బహుశా ఏదైనా పక్షి దీన్ని ఎక్కడి నుంచైనా ఎత్తుకొచ్చి దీన్ని ఇక్కడ పడేసిందేమో. వీర్, ఈ టాయ్ ని చూడు, నవ్వుతుంది. ఏదైనా బటన్ నొక్కకపోయి ఉంటుంది. నా డాంకీ సెన్స్ ఇది ప్రమాదం ఉందని చెప్తోంది. వెంటనే దాన్ని పడే, త్వరగా. Wingsuit on! Wingsuit on! ఇమ్లీ, వీరికి ఏమైంది? తెలీదు, తను ఎందుకు కదలడం లేదు. త్వరగా మనం తనని తాతగారి దగ్గరికి తీసుకువెళ్ళాలి. చూస్తుంటే మా బాస్ కల నెరవేరిందని అనిపిస్తుంది. తాతగారు, నిజంగా వీరికి ఏం కాదు కదా. ఇదంతా నా వల్లే జరిగింది. ఐఎమ్ సారీ తాతగారు. చెప్పాలంటే ఇదంతా కూడా నా వల్లే జరిగింది. నేను ఎగురుదామని అనకపోయి ఉంటే ఇలా జరుగుండేది కాదు. ఐ ఆమ్ వెరీ సారీ తాతయ్య గారు. చూడండి పిల్లలు, సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇమ్లీ, ఇవాళ వీర్ తెలివితేటలకి ఇది పెద్ద పరీక్ష. అతనిప్పుడు ఈ ఇంద్రజాల మహల్లో నిన్ను వెతుక్కుంటూ రాగలడో లేదో చూడాలి. ఎక్కడున్నావు వీర్? వీర్, ఈసారి నువ్వు బాగా చిక్కుకున్నావు. ఇక నువ్వు ఇమ్లీని ఎలా కాపాడగలవు వీర్? నువ్వు లోపలికైతే వచ్చావు గాని బయటికి మాత్రం అస్సలు వెళ్ళలేవు. ఇతని తల మీద ఒక్కటి వేస్తే మొత్తం అంతా గుర్తుకొచ్చేస్తుంది.
జింటూ, నా సోదరా, నా మిత్రమా, గుర్తు తెచ్చుకో, నేను చుల్బుల్ని. ఇమ్లీని టెంబక్టూను ఎత్తుకొచ్చాడు, మనం ఆమెను కాపాడడానికి వచ్చా. జరిగింది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో మిత్రమా. సౌండ్ డైరెక్షన్ డిటెక్షన్ ఆన్. సౌండ్ డైరెక్షన్ డిటెక్షన్ ఆన్. ఇప్పుడు నేను ఇది చూపిస్తున్న దిశలోనే వెళ్ళాలి. ఇమ్లీ అక్కడే ఉంటుంది. సారీ మిత్రులారా, ఇప్పుడు నేను ఫైట్ చేసే మూడ్లో లేను. వీర్, వీర్. ఎంతవరకు పరుగెడతావు వీర్? ఎప్పుడో ఒకప్పుడు నీ బ్యాటరీ డౌన్ అయిపోతుంది, అప్పుడు నువ్వు నా గుప్పెట్లోనే ఉంటావు.